రైట్. తెలంగాణలో మరొక ట్రావెల్స్ బస్సు ప్రమాదం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుఫ్టీ ఘాటు వద్ద ఇవాళ తెల్లవారుజామున భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన లారీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఇక ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొక 3 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాతులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ మార్నింగ్. అయితే ఉదయం ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించినటువంటి ఒక పరిస్థితి. అయితే హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది ఈ బోత్ దగ్గర జాతీయ రహదారి 44వ జాతీయ రహదారిపై ఆ బోత్ వద్ద ముందు వెళ్తున్నటువంటి ఒక లారీని ఢీకొన్నటువంటి ఒక ఘటనలో అక్కడికక్కడే 2 వ్యక్తులు చనిపోగా మరో 3 తీవ్ర గాయాలై వాళ్ళు రిమ్స్ ఆసుపత్రిలో ప్రజెంట్ చికిత్స పొందుతున్నటువంటి ఒక పరిస్థితి. అయితే దాదాపుగా బస్సులో 55 నుంచి 60 మంది వరకు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇది ఎందుకంటే చలి పెరిగిపోయి ఉదయం పొగమంచు కారణంగా బహుశా రహదారి పూర్తిగా కనపడనటువంటి ఒక పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంటుంది. ఎందుకంటే పూర్తిగా దట్టమైనటువంటి ఒక పొగమంచు అంతా కూడా రోడ్డుపై కప్పేసి ఉండి వాహనాలు లైట్లు వేసినప్పటికి కూడా ఎదురుగా వచ్చే వాహనాలు కానీ, అలాగే ముందు వెళ్తున్న వాహనాలు కానీ, లేదంటే ఉదయం 5 గంటలకు కొంతమంది బ్యాహ్యాలకు కూడా బయటికి వెళ్తుంటారు, వాళ్ళకు కూడా కానీ కనిపించిన ఒక పరిస్థితిలో ఈ పొగమంచు కారణంగా కూడా ఉదయం తరచుగా రోడ్డు ప్రమాదాలు అయితే సంభవిస్తుంటాయి. అయితే ఈ రోజు అంటే ఏదైతే ఉదయం జరిగినటువంటి ఒక 4:30-5 గంటల మధ్యలో జరిగినటువంటి ఒక ఈ యొక్క దుర్ఘటన కూడా పొగమంచు ప్రధాన కారణంగా కూడా మనకు తెలుస్తోంది. ఏమైనప్పటికీ అది అంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక అవసరం. ఎందుకంటే పొగమంచు కారణంగా ఎదురుగా ఏం వెళ్తున్నాయి ఉండే విషయంలో కొంత జాగ్రత్తలు అయితే తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ పొగమంచు కారణంగానే ఈ యొక్క రోడ్డు ప్రమాదం సంభవించి ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలాంటి ప్రాణాపాయం నుంచి తప్పుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, సత్యనారాయణ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.